బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే అంటే ఏమో అనుకున్నా కానీ పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది ఈ రోజులలో ఆడపిల్లలను చూస్తుంటే. ఒకప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితము కన్యాశుల్కం అనేది అమలులో ఉండేనట. ఆడపిల్లల తల్లిదండ్రులకు కొంత డబ్బు ఇచ్చి మగపిల్లల తల్లిదండ్రులు అమ్మాయిని తీసుకొని పోయేటోళ్ళట. కాకపోతే అప్పుడు కూడా అమ్మాయికి అన్యాయమే జరిగింది. ధనవంతులు ధనం ఉన్నోళ్ళు ఏం చేసేదట, మంచిగా ఉన్న అమ్మాయిని చూసి వయసుతో సంబంధం లేకుండా ఓ 7-8 ఏళ్ళ పిల్లను ఓ 30-40 ఏళ్ళ పిల్లగానికి ఇచ్చైనా కానీ అమ్మాయి తల్లిదండ్రికి ఇన్ని పైసలు ఇచ్చి తీసుకుపోయి పెళ్లి చేసిండ్రట. ఆ రకంగా కూడా అమ్మాయికి అన్యాయం జరిగింది. తర్వాత సమాజంలో పరిస్థితులు మారి వరకట్నం మొదలైంది. అమ్మాయి తల్లిదండ్రులే అబ్బాయి తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వాలి. ఇక ఉన్నంతలో ఇచ్చినంత వరకు బాగానే ఉన్నది, కానీ ఆ అబ్బాయి తల్లిదండ్రులకు ఇక గొంతమ్మ కోరికలు పెరిగిపోయినాయి. అమ్మాయి తల్లిదండ్రులు ఇన్ని సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. మళ్ళా అదీగాక అబ్బాయి తల్లిదండ్రులు మాకు కొడుకులు అనే భావనతోని గర్వంగా ఏదో మా కొడుకులు ఆకాశం మీద నుంచి ఊరిపడ్డారు అన్నట్టుగా ఫీల్ అవ్వకుండా ఇక అమ్మాయి తల్లిదండ్రులు ఈ అమ్మాయిలను ఎక్కడో బయటగానే చెత్త కుప్పలు తెచ్చినట్టుగా వీళ్ళు కష్టపడి కననట్టు పెంచనట్టు ఈ రకంగా చూసేది. ఇది ఎంతవరకు కరెక్టు? వాళ్ళు కన్నట్టే వీళ్ళు కన్నారు, వాళ్ళు చదివించినట్టే వీళ్ళు చదివించారు కదా. మేము ఎక్కువ అనే భావనే మా అబ్బాయిల తల్లిదండ్రులలో ఉంటూ వచ్చింది ఇంతకాలం. ఇక పెళ్ళి పీటల మీద నుంచి వెళ్ళి కూడా లేచిపోయి పెళ్ళిళ్ళు ఎత్తిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాపం అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్ళి పెట్టుకున్నారంటే బిక్కు అనుకుంటా భయపడుకుంటూ ఉందరు. ఎప్పుడన్నా అబ్బాయి తల్లిదండ్రులు వచ్చినా కానీ ఒంటి మీద టవల్ తీసి ఆ కుర్చీలు తుడిచి కూర్చోమనాల్సిన పరిస్థితులే ఉండే. కాకపోతే ఈ అమ్మాయి తల్లిదండ్రులు పోతే మాత్రం చేతులు కట్టుకొని నిలబడాలి. ఇటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజులల్లో అమ్మాయిల డిమాండ్ చేసే కాలం వచ్చింది. వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, ఆత్మవిశ్వాసం పెరిగింది. వీళ్ళని చూసి తల్లిదండ్రులకు కూడా ధైర్యం వచ్చింది. మా పిల్లలకి ఎట్లా పెళ్ళిళ్ళు అవుతాయి అన్న బాధ అమ్మాయిల తల్లిదండ్రులకు ఈ రోజులలో లేదు. మంచిగా ధైర్యంగా ఉంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నది, ఎందుకంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానమే కదా. కానీ ఇప్పుడు మళ్ళీ ఆడపిల్లల గొంతమ్మ కోరికలు ఎక్కువైనాయి అని అంటున్నారు. అత్తమామలు ఉండొద్దు, ఆడబిడ్డలు ఉండొద్దు, మేము మా బిడ్డ పని చేయది, వంట చేయది, ఇక ఇట్లాంటి పిచ్చి కోరికలు కోరుతున్నారట. అదైతే కరెక్ట్ కాదు. ఇక ఇన్ని రోజులు అబ్బాయి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టిండ్రని ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఇబ్బంది పెడితే అది అసలే సరి అయింది కాదు. ఈ మార్పు